ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం ఇంతవరకు మనం ఏమనుకున్నాం అంటే ఎక్కడో దూరంగా జరుగుతుంది, ఆ యుద్ధంతో మనకేం సంబంధం లేదు, వాళ్ళు బాంబులు వేసుకుంటున్నారు, ఇంకా ఏదో పక్క దేశాల మీద వేస్తున్నారు అని. కానీ ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నా అనేక అంశాల మీద ఒకళ్ళు ఆధారపడే పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్ నుంచి వెళ్ళిన షిప్స్ ఎదుర్కొంటున్నాయి. మన ఈస్ట్ కోస్ట్ అంటే తూర్పు నౌకాదళం వైజాగ్ పోర్ట్ అనేది దేశంలో ఉన్న మేజర్ పోర్టుల్లో అది కూడా ఒకటి. అక్కడ నుంచి అనేక దేశాలకి అనేక ఖండాలకి కూడా షిప్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. కంటైనర్ రూపంలో ఈ వస్తువులు వెళ్తుంటే ఇనుప ఖనిజం కానీ అలాంటివి వెళ్తూ ఉంటాయి మన దగ్గర నుంచి. ఇప్పుడు మొన్న ఇక్కడ నుంచి వెళ్ళిన ఒక షిప్పు ఇరాన్ ఏం చేసిందంటే, ఇరాన్ నుంచి బయటికి వెళ్ళే ఒక జలసంధి ఉంది, అది ఇతర కంట్రీస్కి ఏంటంటే ఒమన్కి, సౌదీకి, ఖతార్కి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి, కువైట్కి, వాళ్ళ దేశానికి వెళ్ళాలన్నా కూడా ఈ హర్ముజ్ అనే ఒక జలసంధి చాలా కీలకం. అది చాలా నేరోగా ఉంటుంది, అది ఇరాన్ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యుద్ధం వచ్చింది కాబట్టి వాళ్ళు ప్రపంచంలో ఇతర దేశాలకు కూడా ఆ ప్రభావం కనపడాలంటే ఇతర దేశాలకు గనక ఎగుమతులు దిగుమతులు సక్రమంగా జరిగిపోతున్నాయి అనుకోండి, వాళ్ళకి ఆ బాధ తెలియదు కదా. ఇప్పుడు మనకు కూడా ఎట్లా తెలిసింది, ఇప్పుడు ఆ హర్ముజ్ జలసంధిని మూసేసింది.